ఈ వాక్కుని బిడ్డలారా, ఏ బయలు చేతను బాధించబడుతున్నావేమో, ఏ కష్టాల మధ్య, శ్రమల మధ్యలో, ఏ ఇబ్బందులను జీవితం సాగిస్తున్నావేమో, ఈ రోజు నువ్వు యెహోషాపాతు నిలుపుకున్నట్టుగా నీవు కూడా దేవుడి మీద మనసు నిలుపుకోగలుగుతావు. ఈ రోజున నీకు తోడుగున్న దేవుడు నీకు కూడా నీ జీవితంలో అనేక సార్లు భయపడుతున్న బ్రతికింతనని నిండిపోతున్నావేమో. ఈ వాక్యమే నీ జీవితంలో కూడా దేవుడి మీద నీవు మనసు నిలుపుకోగలిగితే ఆ రాజు పక్క నిలుబడి యుద్ధం చేసిన దేవుడే నీ భయాలను కూడా కలిగిస్తాడు. సరే, మంచిది. బైబిల్ గ్రంథాలు తెరచి ఒక మాట చదువుకుందామా? బైబిల్ అందరం తెరుద్దాం. అందరూ తెరిచి కొద్ది నిమిషాలు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. అందరం దిద్దాం, బైబిల్ దిద్దామండి. చదువు నాన్న. యూదావారలారా, యెహోషాపాతు రాజా జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు గాని దేవుడే జరిగించును. మరొకసారి చదువునాను అదే మాట. ఈ యుద్ధము మీరు కాదు కానీ దేవుడే జరిగించును. శ్రద్ధగా మనసు పెట్టి కొద్ది నిమిషాలు వింటానికి ప్రయత్నించేద్దాం. ఈ చదువుకున్న లేఖన భాగంలో ఒక మాట 2 సార్లు చదివా. ఏంటి ఆ మాట అంటే, ఈ యుద్ధము మీరు కాదు కానీ దేవుడే జరిగించును. అసలు ఈ రాజు ఎవరంటే, ఇజ్రాయేలులకు 2 రాజులు ఉంటారు. ఒకటి ఇజ్రాయేల్ రాజు, రెండోదిగా యూదులకు రాజు. యూదుల రాజులలో 4వ రాజు యెహోషాపాతు రాజు. యెహోషాపాతు రాజు 35 సంవత్సరాలకి రాజు అయ్యాడు. ఆయన క్రీస్తు పూర్వం 848 సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం 873 సంవత్సరాల వరకు ఆయన రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఇంచుమించుగా 25 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేశాడు ఆయన. మనసు పెట్టి విందాం. 35 సంవత్సరాలకి రాజు అయ్యాడు. 25 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేసిన రాజు ఆయన. ఒక రోజున ఈ రాజు నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతా ఉదయకాలం తెల్లవారుచుండగానే వాళ్ళ దగ్గర పనిచేస్తున్న ఒక అబ్బాయి వచ్చి, రాజా రాజా ఉలిక్కి పడి లేచాడు. రాజు వెంటనే, ఏంటో ఏమైందని అడిగితే, ఇదిగో రాజు, 3 దిక్కుల నుంచి, ఆ 3 వైపుల నుంచి ముట్టడి చేశారు. 4వ వైపు కూడా శత్రువులు, ఆ సముద్రం వైపు మీద కూడా శత్రువులందరూ మీదికి వచ్చేసారు రాజు మీదికి. విందాం. ఆ మాటలు చెప్తూనే అక్కడ గడగడ వణికిపోతా ఉన్నాడు. రాజా, ఆ 3 వైపులు శత్రువులు ముట్టడి చేశారు, 4వ వైపు కూడా మనల్ని ముట్టడి చేసేసారు రాజు అని చెప్పగానే రాజుకు భయం వేసిందండి. అసలు యుద్ధానికి నియమం ఏంటంటే, యుద్ధము చేస్తున్నామని ముందు చెప్పకుండా రాజు మీదికి రాడు. తుపాకీ ఉన్నవాడితో యుద్ధం చేస్తాడు. కత్తులున్న వాడితో యుద్ధం చేస్తాడు. ఆయుధం లేని వాడితో యుద్ధం చేస్తాడు. కానీ ఇవేమి చెప్పాలి రాజుకి. ఇదిగో రాజు, ఫలానా రోజు నేను యుద్ధం చేయడానికి వస్తా ఉన్నాం అని సమాచారం కూడా ఇవ్వలేదండి. ఇవన్నీ తెలుసుకున్న రాజు కూడా భయం పుట్టింది. వెంటనే రాజు కూడా భయపడుతున్నాడు. ఇంకా 3 వైపులున్న ముట్టడి చేసేసారు. 4వ వైపు కూడా ఆ యుద్ధం చేయడానికి రాజు మీదకి వచ్చేసారు. ఇంకా 4 దిశలా ఆ రాజును ముట్టడి చేశారు. అప్పుడు రాజు కూడా భయపడుతున్న సందర్భంలో కృంగిపోతా ఉన్నాడు. ఇంకా అప్పుడు కృంగిపోతా ఉంటే దేవుని సేవకుడు ఆ మాట అంటాడండి, ఓ యెహోషాపాతు రాజా, ఇదిగో 4 దిక్కుల నుండి జనాలు కమ్మేశారేమో, ఈ 4 దిక్కులు నిన్ను ముట్టడి చేసేసారేమో, ఈ 4 దిక్కుల శత్రువులు నిన్ను ఆవరించేశారేమో, భయపడమాకు. యుద్ధము నువ్వు కాదు కానీ యెహోవానే జరిగించును. ఏంటంటండి, యుద్ధము యెహోవానే జరిగించును. ఆ రాజు భయపడతా ఉన్నాడు. ఆయన పక్కన దేవుడు నిలువబడి యుద్ధం చేయడానికి గల కారణాలు ఏమంటారు? మనం కూడా అనేక సందర్భాల్లో భయపడతా ఉన్నాం. మనం కూడా ఏదో ఒక భయాల చేత మనం కూడా కృంగిపోతూ ఉన్నాం అనేక సార్లు. మన జీవితంలో కూడా అనేక సార్లు కృంగిపోతూ నా బ్రతికింతేనా అని అనేక సార్లు నీరసిల్లిపోతున్నామేమో. ఆ రాజులాగా మనం కూడా భయపడుతున్నామేమో. నేను అంటానా, ఆ రాజు భయపడతా ఉంటే ఆయన పక్కన ఎవరు నిలువబడ్డారు? ఇప్పుడు యెహోవా నిలువబడ్డాడు. భయపడమాకు, యుద్ధము నీవు కాదు కానీ యెహోవానే జరిగించును. నీవు నేను అనేక భయాల చేత బాధించబడతా ఉన్నాం కదా.
అనేక ప్రయత్నాలు చేసి ప్రయత్నాలు ఓటమి పాలైపోతా ఉన్నాం. అనేక ఫెయిల్యూర్ మధ్యలో ఓటమి పాలైపోయి ఇంకా భయపడి కృంగిపోతున్నాం కదా. ఎందుకు మనం భయపడుతున్న మన పక్కన దేవుడు నిలబట్టలేదంటారు? ఆయన పక్కన ఎందుకు నిలబడ్డాడంటాడు దేవుడు? అసలు ఆయన పక్కన దేవుడు నిలువబడి యుద్ధం చేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? అసలు యెహోషాపాతు విషయంలో యుద్ధము దేవుడే చేయడానికి గల కారణాలు ఏమంటారో ఒక 2-3 జ్ఞాపకం చేసుకుందామా? చదువుదామా. మొదటి మాట 2 దినవృత్తాంతం 20వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనం అమ్మ చదువుతున్నాను. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు చాలమ్మా మనస్సు నిలుపుకొని ఏం చేశాడు? మనస్సు నిలుపుకున్నాడు. ఎవరి మీద? దేవుడి మీద మనస్సు నిలుపుకున్నాడు. ఒక మాట అంటాను, ఇప్పుడు మన వార్తల్లో వింటా ఉన్నాం, ఇరాన్ మీద, అదేనా, ఇరాన్ మీద ఇజ్రాయెల్ దేశం యుద్ధం చేస్తూ ఉంది. ఇజ్రాయెల్కి తోడుగా అమెరికా బలగమంతా ఇజ్రాయెల్ పక్క నిలువబడింది. ఎందుకంటారంటే వారికున్న స్నేహాన్ని బట్టి. ఈ యెహోషాపాతు పక్కన దేవుడు నిలువబడి యుద్ధం చేయడానికి గల కారణం ఏంటని ఆలోచన చేస్తే యెహోవా మీద మనసు నిలుపుకున్నాడంట. ఆ యెహోషాపాతు దేవుడి మీద మనసు నిలుపుకున్నాడంట. ఇబ్బందులు వచ్చాయి, ఇక్కట్లు వచ్చాయి, భయం కలిగిపోయింది ఆ రాజుకి. నా పరిస్థితి ఇంతేనా, ఇదిగో నన్ను తీసి నన్ను ముట్టడి చేశారు. ఆ యెహోషాపాతు భయపడుతున్న సందర్భంలో మనస్సు దేవుడి మీద నిలుపుకున్నాడంట యెహోషాపాతు రాజు. శ్రమల కొలిమి చేత, కష్టాల చేత, ఇబ్బందుల చేత, ఇక్కట్ల మధ్య ఇరుక్కుపోయిన ఆయన జీవితంలో యెహోవా మీద మనసు నిలుపుకున్నాడంట. ఈ వాక్కుని బిడ్డలారా, నువ్వు ఏ సమస్య మధ్యలో జీవితం సాగించబడుతుందేమో, ఏ భయాల చేత బాధించబడుతున్నావేమో, ఏ కలవరాల మధ్య కన్నీళ్ళ మధ్యలో ఏడుస్తున్నావేమో, నా బ్రతికింతేనా, నా తలరా తింతేనని ఏడుస్తున్నావేమో. ఆ రాజు ఎవరి మీద మనసు నిలుపుకున్నాడండి? యెహోవా మీద. ఈ వాక్యమే నీ జీవితంలో కూడా దేవుడి మీద నీవు మనసు నిలుపుకోగలిగితే ఆ రాజు పక్క నిలుబడి యుద్ధం చేసిన దేవుడే నీ భయాలను కూడా తొలగిస్తారండి. నువ్వు దేవుడి మీద మనసు నిలుపుకోగలిగితే, భయపడుతూ అయ్యా 4 దిక్కుల శత్రులు ముట్టడి చేశారయ్యా, కృంగిపోయి కన్నీళ్లు గరుస్తూ ఏంటి ప్రభు అనుకొని దేవుడి మీద మనసు నిలుపుకున్నాడు. నీ జీవితంలో అనేకసార్లు భయానికి భయపడుతూ నా బ్రతికింతనని కృంగిపోతున్నావేమో. భయం లేని మనిషి అవలేనండి. సేలం గమనించిన రెపరెపలాడి కాగితాన్ని పోతే రాత్రిపూట కవర్ ఎరిగింది అనుకోండి, కవర్ అటు ఊగింది అనుకోండి, దానికి కూడా భయపడతాం. భయం లేని మానవుడు జీవితం ఎవరు లేరండి. ఏ భయాల చేత నువ్వు బాధించబడుతున్నావేమో, ఏ కష్టాల మధ్య, శ్రమల మధ్యలో, ఏ ఇబ్బందులను జీవితం సాగిస్తున్నావేమో, ఈ రోజు నువ్వు ఆ యెహోషాపాతు నిలుపుకున్నట్టుగా నీవు కూడా దేవుడి మీద మనసు నిలుపుకోగలుగుతావు. ఈ రోజున ఆయనకు తోడుగున్న దేవుడు నీకు కూడా తోడుకుంటాడు. అనేక సార్లు భయపడి నా బ్రతికింతేనా, నా జీవితం ఇంతేనా, ఆదరించులు ఎవరు లేరు, బలపరచులు ఎవరు లేరు, నా స్థితి ఇంతేనా, అందరూ నన్ను విడిచిపెట్టారు, నా బ్రతికింతేనా అనుకొని కృంగిపోతున్నావేమో. ఇదిగో ఆయన మీద మనసు నిలుపుకో, ఆయన మీద మనసు నిలుపుకో. నీ భయాల నుండి ఆయన తొలగించేది. యెహోషాపాతు జీవితంలో యుద్ధము కలిగినప్పుడు, శత్రువులందరూ లేచినప్పుడు, పరిస్థితులు ఆయనకు ప్రతికూలంగా మారినప్పుడు కూడా దేవుడి మీద మనస్సు నిలుపుకున్నాడండి. నా మనసంత నీవే యేసయ్యా, నా ధ్యానము నా ప్రాణము నీవే, ఆ మనసంత నీవే యేసయ్యా, నా ధ్యానము నా ప్రాణము నీవే, నా మనసంత నీవే యేసయ్యా, నా ధ్యానము నా ప్రాణము నా మనసంత నీవే యేసయ్యా.
త్రోసేసినప్పుడు, ఆత్మీయులే నన్ను ద్రాటిల్లినప్పుడు, నా వారు నా మాట త్రోసేసినప్పుడు, ఆత్మీయులే నన్ను ద్రాటిల్లినప్పుడు, ఇందను నన్ను ఇలా కోరినా, ఇందను నన్ను ఇలా కోరినా, ఎడబాయని దాయనే మారని నీ ప్రేమ, నన్ను మరువని దాయనే, విడువని నీ కృప ఎడబాయ పాడదమ్మా, మారని నీ మాట చాలయ్య నాకు, బ్రతికేద నీ సాక్షిరా, నీ కృప చాలయ్య నాకు, నీ సేవలో. నాన్నగారు చనిపోయి సంవత్సరాల ఆత్మీయ ప్రయాణంలో ఎన్నో కన్నీరు కలవరాలండి, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎవరికి చెప్పుకోలో కుంగిపోయినా అలాంటి పరిస్థితులు కూడా, ఎన్నోసార్లు ధైర్యం కొలిపి ఒంటరిగా ఉన్న పరిస్థితులు కూడా ఆయన మీద మనసు పెట్టుకున్నారండి. ఎన్నో అవంతరాలు వచ్చాయి, ఎన్నో ఆర్థికపరమైన సమస్యలు వచ్చాయి, అందరూ విడిచిపెట్టిన పరిస్థితులు నా కళ్ళ ఎదురు పడ్డాయి. అయినా నేను నా దేవుడిని మనసు నిలుపుకున్నా, నువ్వు ఉన్న నాకు చాలు ప్రభువా. ఎవరు విడిచిపెట్టకపోయినా నువ్వు నాకు ఉన్నావు ప్రభువా, ఎవరు పట్టించుకోకపోయినా నువ్వు ఉన్నావు ప్రభువా అని ఆయన మీద మనసు నిలుపుకున్నాను. యెహోషాపాతు పక్క నిలువడి యుద్ధం చేసిన దేవుడే నా పక్క నిలువడి నన్ను కూడా ధైర్యపరుస్తా వస్తా ఉన్నాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును కాక. ఈరోజు నువ్వు ఏ సమస్య మధ్యలో, ఏ కలవరాల మధ్యలో, ఏ కన్నీటి మధ్యలో, ఏ సమస్య కూడా కష్టాల మధ్యలో ఇబ్బందులు పడుతున్నావేమో, ఎవరికి చెప్పుకోలేక గుండె బాధ చేత కన్నీరు కాలుస్తున్నావేమో, ఈరోజు వాక్యం నీ జీవితంలో, ఈ ప్రసార మాధ్యమాల ద్వారా వింటున్న నీ జీవితంలో ఈరోజైనా నువ్వు ఆ యేసు ప్రభు మీద మనస్సు నిలుపుకోగలిగితే, సమస్యలేమో, బాధలేమో, ఇబ్బందులేమో ఏదైనా సరే ఆ యేసు ప్రభుని మనస్సు నిలుపుకోగలిగితే చాలండి. యెహోషాపాతు ధైర్యపరచిన దేవుడు నిన్ను కూడా ధైర్యపరుస్తాడు. మనం ఏం చేయాలండి? ఎవరి మీద మనసు నిలుపుకోవాలి? యెహోవా మీద మనసు నిలుపుకోవాలి. రాజకీయ నాయకుల మీద మనసు నిలుపుకుంటే నీకు ఉపయోగకరంగా మారదేమో, బంధువుల మీద మనసు నిలుపుకుంటే నీకు ఉపయోగకరంగా మారదేమో. ఈ లోకంలో ఎవరి మీద మనసు నిలుపుకున్నా అర్థాంతంగా విడిచిపెడతారండి. ఇది వాస్తవం. కానీ నేనంటానా, నమ్మకానికి ఆస్పదమైన దేవుడు ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. తండ్రి విడిచినా ఎవరు నిన్ను విడిచినా ఆయన మరువని ఆయన మీద మనసు నిలుపుకయ్యా, నా సమస్యదయ్యా, నా బాధ్యతయ్యా, నా ఇబ్బందులు ఇదయ్యా, నా పరిస్థితి ఇలా ఉందయ్యా, అందరు నాకు ప్రతికూలంగా మారారు ప్రభు అని ఆ ప్రభు మీద మనసు నిలుపుకోండి. ఆయన మీద ఆధారపడు. నీ స్థితిని కూడా మార్చగలిగినవాడు యేసు ప్రభు మాత్రమే. యెహోషాపాతు నలుగురు ముట్టడి చేశారండి శత్రుడు. అందరూ ముట్టడి చేసి మీదకి వచ్చేసారని భయపడుతూ ఉంటే భయపడి ఆయన అంటాడు కదండి, మనస్సు దేవుడి మీద నిలుపుకున్నాడంట. మొట్టమొదటిగా దేవుడు ఆయన పక్కన నిలబడడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటి ఏంటండి? ఎవరి మీద మనసు నిలుపుకున్నాడు?